హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరైతే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండు వచ్చేసి మౌస్ అండ్ పవర్ కేబుల్, ఇది వచ్చేసి కీబోర్డ్. కీబోర్డ్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఈ కీబోర్డ్ అండ్ ఇందులో వస్తాయి. ఇది వచ్చేసి సిపియూ అనమాట, సిపియూ బాక్స్. ఇది సిపియూ స్టాండ్ కింద, ఎందుకంటే మూమెంట్ చేయడానికి మనం సిపియూ జరపాలన్నా అటు ఇటు మోయాలన్నా ఇబ్బంది, ఎందుకంటే సిపియూ కింద గిర్రలు ఉంటాయిగా, అటు ఇటు మూమెంట్ చేయడానికి సింపుల్గా ఉంటుందని సిపియూ తీసుకున్నాం. సిపియూ అందులో పెట్టేసి దగ్గర కానేసి స్క్రూస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కింద స్క్రూ ఉంటుంది, అడ్జస్ట్ స్క్రూ, అటు ఇటు కదలకుండా ఆ స్క్రూ టైట్ చేసుకుందాం. టైట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేబుల్ కనెక్షన్ ఇందాక పైన పెట్టాం కదా, మౌస్ అండ్ కీబోర్డ్, అవి కేబుల్ కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కస్టమర్ది ఎలా ఉందంటే టేబుల్ నుంచి గలీజ్గా కిందకి వేయకుండా ఒక హోల్ తీసుకున్నారు కస్టమరు. ఆ హోల్ నుంచి కిందకి వేసేసుకొని మనం కనెక్షన్ చేసుకుందాం. చూద్దాం, ఎందుకంటే కేబుల్స్ అన్నీ ఒక టచ్ ప్యాడ్ మౌస్ది అండ్ కీబోర్డ్ది కిందకి వేసేసుకొని కనెక్షన్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఈ మీకు అందరికీ ఐడియా ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలా కేబుల్గా యూఎస్బీస్ ఎలా కనెక్ట్ చేయాలో. మనం ఛార్జర్కి కనెక్షన్ చేసినట్టే కనెక్షన్ చేసుకోవాలి. చూసి ఇది పెట్టి ఇప్పుడు పవర్ కేబుల్ మీకు ఐడియానే ఉంటుంది ఆల్రెడీ. పవర్ కేబుల్ ఎలా పెట్టాలి, స్మాల్ చిన్న చిన్నవి. ఈ పవర్ కేబుల్ అనేది సిపియూకి పెట్టేసి షాకేజ్లో పెట్టుకోవాలి. ఇది పవర్ కేబుల్ పెట్టి షాకేజ్లో కనెక్షన్ చేద్దాం. ఒకసారి కనెక్షన్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇది సిపియూ అయిపోయింది. ఇప్పుడు మానిటర్ చూద్దాం. ఇది మానిటర్ అన్నమాట. మానిటర్ ఓపెన్ చేస్తాను చూడండి. మానిటర్ తీసుకొని మానిటర్లో ఏమేమి ఉంటాయంటే స్టాండ్ ఉంటుంది, మానిటర్ స్టాండ్ ఉంటుంది, వారంటీ కార్డ్ ఉంటుంది, హెచ్డిఎంఐ కేబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మానిటర్ స్టాండ్ కింద స్ట్రైట్ కూర్చోడానికి. ఇది వచ్చేసి మానిటర్కి సపోర్టర్, ఎందుకంటే కూర్చోడానికి మానిటర్ దీనికి సెల్ఫ్గా ఉంటుంది. ఇది హెచ్డిఎంఐ కేబుల్ చూసుకోండి. చూడండి గైస్, ఇది హెచ్డిఎంఐ కేబుల్. మీరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పవర్ కేబుల్, దానికి పవర్ కేబుల్ ఉంటుంది, దీనికి పవర్ కేబుల్ ఉంటుంది. ఎందుకంటే పవర్ దానికి రావాలి, దీనికి మానిటర్కి రావాలి, సిపియూకి రావాలి పవర్ అనేది. ఎందుకంటే పవర్ కేబుల్ దీనికి ఉంటుంది, దానికి ఉంటుంది. ఇది స్టాండ్, ఇటు అటు ఇటు స్ట్రైట్గా ఉండడానికి, మూమెంట్ చేయడానికి, మనం స్ట్రెచబుల్గా ఉండడానికి. అది హ్యాండిల్ అనమాట మనకి, అందుకే హ్యాండిల్ లెక్క స్టాండ్. చూడండి కూర్చుంది బెంచ్ పైన కరెక్ట్గా, అది ఏం కాదు. ఇప్పుడు మనం పవర్ కేబుల్ ఎలా పెట్టాలి, హెచ్డిఎంఐ కేబుల్ ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలో. ఇది పవర్ కేబుల్ ఇదే షాకేజ్లో పెట్టడానికి, హోల్ నుంచి కిందకి వేసుకుంటున్నాం. మీకు ఐడియా వచ్చేస్తుంది అనుకోండి ఇప్పటికి కూడా. ఇది షాకేజ్ పెట్టేసుకొని, ఇది వచ్చేసి హెచ్డిఎంఐ కేబుల్. ఇదేమో సిపియూకి పెట్టడానికి. హెచ్డిఎంఐ కేబుల్ వన్ సైడ్ సిపియూకి, వన్ సైడ్ మానిటర్కి కనెక్షన్ చేయాలి. కనెక్షన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది పవర్ గేట్ మీకు మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ ఎస్ సింబల్లో. పవర్ కేబుల్ కనెక్షన్ చేసేసుకొని, ఇది హెచ్డిఎంఐ కేబుల్ చూడండి ఫ్రెండ్స్, డి సేమ్ డి అండ్ డి అది చూసేసుకొని పెట్టుకోవాలి. డి కనెక్షన్ పెట్టేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక హోల్ ఇచ్చాడు అనమాట, కేబుల్స్ గలీజ్గా ఉండకుండా అందులో పెట్టేసుకోవాలి. ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. అందులో నుంచి సేమ్ మళ్ళీ హోల్ నుంచి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత వైర్ కావాలో అంత తీసుకొని మొత్తం కిందకి వేసుకోవాలి. మరి టేబుల్ పైన ఎందుకలా అంతా లోపలికి బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకసారి పవర్ ఆన్ చేద్దాం. సిపియూ అండ్ రెండింటిని ఒకసారి చూద్దాం. కింద కనెక్షన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్ చేసుకొని కింద కనెక్షన్ చేద్దాం. ఇది సిపియూ కరెక్ట్గా పెట్టుకొని సిపియూకి హెచ్డిఎంఐ కేబుల్ కనెక్షన్ చేయాలి. ఇందులో పైన చేసాక మానిటర్కి, ఇదేమో దీనికి కనెక్షన్ చేయాలి సిపియూకి. సిపియూ నుంచి ఇప్పుడు పైకి వెళ్తుంది అనమాట పవర్ అనేది. ఓకే, ఇది వచ్చేసి పవర్ కేబుల్ సిపియూది. స్విచ్ చేసేసి ఒకసారి పవర్ ఆన్ చేద్దాం. ఆల్రెడీ పవర్ వచ్చేసింది ఇక్కడికైతే. చూడండి, ఇక్కడ పవర్ ఆన్ చేస్తున్న సిపియూకి, మానిటర్కి. చూడండి ఆన్ అయిపోయింది మానిటర్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ చూసుకుంటుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ చూడండి, దాని సూచిగా రైట్ సింబల్లో మనం రైట్ క్లిక్ ఇద్దాం. కింద బటన్స్ ఉన్నాయి చూసుకోండి, చూపిస్తా. రైట్ సింబల్ నొక్కేస్తే ఆటోమేటిక్గా బూటింగ్ అయిపోతుంది. ఇందులో అన్నీ ఇన్బుల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్నీ ఓఎస్ అన్నీ ఇన్బుల్ట్ వస్తాయి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.